వందల సంఖ్యలో వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు కనబడుతున్నాయి. X6, X8తో పాటు అనేక రకాల మోడల్స్ ఇందులో ఉన్నాయి. SV డ్రోన్స్ శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనమున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్లో మనమున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 40 బ్రాంచీలు ఉన్నాయనేది సంస్థ నిర్వాహకులు సంతోష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అనేక రకాల డ్రోన్స్ వీళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది కస్టమర్లు వస్తున్నారు కాబట్టి ప్రదర్శనకు ఉంచారు. అదేవిధంగా రేపు మాపు వాళ్ళకున్న అన్ని బ్రాంచీల్లో వీటన్నింటినీ కూడా డెలివరీ చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. రకరకాల మోడళ్ల బ్యాటరీలు కానీ, తర్వాత వీటిలో వాడుకునే స్పేర్ పార్ట్స్ అంటే ఈ రెక్కలు కానీ, మోటార్స్ కానీ, ఈ ఫ్రేమ్స్ కానీ, తర్వాత బ్యాటరీ ఛార్జర్స్ కానీ అనేక రకాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్దాం, వారితో పాటు వెళ్ళి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, వారంటీలు ఏ విధంగా ఉన్నాయి, పనితీరు ఏ విధంగా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సంతోష్ రెడ్డి గారిని ఇంతకుముందు చాలామంది చూసే ఉంటారు. మనం ఏడాదిన్నర క్రితం చివరి వీడియో చేశాము, ఇప్పుడు చేస్తున్నాము. అప్పుడు చాలా లావుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా బక్కగా అయ్యారు. చాలా కఠినమైన డైట్ చేశానని ఇంతకుముందే చెప్పారు. సో కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. గతంలో మనం చేసిన వీడియోలో చూసిన వాళ్ళు చాలా లావుగా ఉన్నారు, ఆయననే కాదా అని అడిగారా ఎవరైనా మిమ్మల్ని? అలా అడుగుతారు సార్. ఏమని? మా కస్టమర్లు వచ్చిన వాళ్ళు నన్ను మమ్మల్ని గుర్తుపట్టట్లేము మేమని చెప్తున్నారు. అంటే అంత లావుండి బక్కగా అయిపోయినారు. అంటే ఎన్ని రోజులు సమయం పట్టింది? మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. 7-8 నెలలు. అంటే డైటేనా? డైటే. ఓకే, చాలా బక్కగా అయ్యారు. మనం కూడా వీడియోలో చూసి బయట చూస్తే గుర్తించడం కొంత కష్టంగానే ఉంది. సో వారితో మాట్లాడదాం. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇది హెడ్ ఆఫీస్ కదా, హైదరాబాద్ హెడ్ ఆఫీస్. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇట్లా మొత్తం రెడీ చేసుకున్నారు? 100 డ్రోన్లు డెలివరీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజు అయిపోతే బుధవారం రోజు డెలివరీ ఉన్నాయి. అమావాస్య ఉందని చెప్పేసి అందరూ ఆగి 2 రోజులు డెలివరీ తీసుకోకుండా రేపు బుధవారం రోజు ఒకే రోజు 100 డ్రోన్ డెలివరీ ఉన్నాయి సార్. ఓకే, అంటే అన్ని బ్రాంచీల పరిధిలో ఉన్న వాళ్ళు? అన్ని బ్రాంచీల పరిధిలో ఉన్న వాళ్ళకి. ఓకే. సో ఏమేమి మోడల్స్ ఉంటాయండి జనరల్గా మీ దగ్గర? మా దగ్గర X6, X8, X9 ఉంటాయి. X8 అంటే ఇప్పుడు ఈ మోటార్ సైజ్ X8. ఓకే, ఇంకా ఇవి పెద్దగా ఉన్నాయి. ఇవి 30 లీటర్ డ్రోన్స్ సార్. 30 లీటర్లు 50 కేజీల పిండి చల్లే డ్రోన్. 50 కేజీల పిండి. ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చేటట్టు ఉంది ఇది. ఇలా వస్తుంది సార్. 50 కేజీల పిండి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించాం. ఓకే. సో ఇట్లా కావాలన్న వాళ్ళకి ఈ మోడల్ కూడా ఉంది. ఈ మోటార్ ఎంత అండి ఇది ఇందులో ఉండేది? X11+. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు X11+. అవును సార్. ఓకే, రెక్కలు కూడా పెద్దగా ఉన్నాయి. అవును సార్. సో ఇది ఒక మోడల్. ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నదిగా, ఇదేంటంటే సార్ ఒక్కసారి మనం ఇది X9+ సార్. ఇది మోటార్ ఇందులో ఉన్నది X9+ మోటార్. ఇదేంటంటే సార్ ఇది మనకు ఒక్కసారి మనకు చార్జ్, ఇది లైట్ వెయిట్ ఫ్రేమ్ అంటే అల్యూమినియం ఫ్రేమ్. ఇది ఒకసారి చార్జ్ చేస్తే వీటికి ఫ్రేమ్ వేరే వస్తుంది. వేరే ఫ్రేమ్ అయితే ఇది వేరే ఫ్రేమ్. ఇది ఓకే, తక్కువ బరువు ఉంటుంది. ఇది తక్కువ బరువు ఉంటుంది. 6.5 కేజీలు ఉంటుంది ఫ్రేమ్. ఎన్ని లీటర్ల ట్యాంక్ ఉంటుంది దీనికి? 11 లీటర్ల ట్యాంక్. 11 లీటర్లు అంటే మరి తక్కువ బరువు ఉన్న దానికి ఇదే ట్యాంక్ ఉండడం వల్ల ఏంటిది ఉపయోగం ఏంది? దీంట్లో ఏంటంటే ఇప్పుడు వచ్చే బ్యాటరీ తోటి వాడడం వల్ల ఇది 13 ట్యాంకులు వస్తుంది. ఒక్కసారి బ్యాటరీ పెట్టుకుంటే 13 ట్యాంకులు స్ప్రే చేసే వరకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ ఫ్రేమ్ వల్లనేనా? బ్యాటరీ కూడా మారిందా? బ్యాటరీ కూడా మారింది. లైట్ వెయిట్ ఫ్రేమ్ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న బ్యాటరీలతో అయితే ఎన్ని స్ప్రేయర్లు చేస్తే ఎన్ని ట్యాంకులు? 8 ట్యాంకులు చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మామూలుగా అయితేనేమో 4, 3, 5 అంటే డ్రోన్ పైలట్ ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తారు కదా. సో ఇది మాత్రం ఎక్కువ స్ప్రే చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఉండడం. కొత్త బ్యాటరీలు వచ్చినాయి, కొత్త మోడల్ టెక్నాలజీ తోటి వచ్చినాయి అంటారు కాబట్టి వాటితో అయితే ఇంకెక్కువ చేసుకోవచ్చు. 13 ట్యాంకుల వరకు చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమంటారు? ఏ మోడల్ ఇది? ఇది వచ్చేసి Q20. ఓకే, అదేమో 30 లీటర్స్. ఇది 12 లీటర్సే కానీ లైట్ వెయిట్ ఫ్రేమ్. ఓకే, ఇవి ఇక్కడ ఉన్నది ఇది X8 G2. X8. ఓకే, X8లో మళ్ళీ G2 అని ఉంటాయి, X8 ఉంటాయి. X8 G2 ఉంటాయి సార్. ఓకే, అవతల వైపున ఇంకా వేరే ఉన్నట్టున్నాయి కదా. అది వచ్చేసి అది G18 అని చెప్పేసి ఇది సార్. ఇవి కూడా G18 అని 20 లీటర్ల డ్రోన్లు. ఇవి X9+ మోటార్. G18 మోడల్ 20 లీటర్ల డ్రోన్. 20 లీటర్లు ఒకేసారి 20 లీటర్ల మంది స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అయితే ఎక్కువ మంది రైతులు ఇప్పుడు స్ప్రెడర్ కావాలడుగుతున్నారు. ఈ X8 కి ఏంటంటే స్ప్రెడర్ చేంజ్ చేయడం కొద్దిగా ఇబ్బంది. దీనికి అంటే ఫిట్టింగ్ ఉంటుంది. ఇదేంటంటే ట్యాంక్ ఈజీగా తీసేయచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు అన్నట్టు. దీని ఏం ఫిట్టింగ్ అవసరం లేదు. ఏ స్క్రూస్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు స్ప్రే చేస్తున్నప్పుడు ఏమన్నా పడిపోవడం అట్లా ఏం ఉండదు సార్. స్ప్రెడర్ ట్యాంక్ ఉన్నప్పుడు స్ప్రెడర్ పెట్టుకోవచ్చు. 35 కేజీల స్ప్రెడర్. ఓకే. ఇది రైతులు ఎక్కువ స్ప్రెడర్ కోసం ఇది ఎక్కువ వాడుతున్నారు. ఓకే, అంటే మల్టీగా ఇట్లా ట్యాంక్ స్ప్రే లిక్విడ్ స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇట్లా వాడుకోవచ్చు. ఏదైనా మందు చల్లుకోవాలనుకుంటే అట్లా వాడుకోవచ్చు. దాన్ని కొనుక్కోవాలా ఎక్స్ట్రా? వాళ్ళు అది కొనుక్కోవాలి. ట్యాంక్ స్ప్రెడర్ అందరు కావాల్సిన కొనుక్కుంటారు సార్. ఓకే, ఇప్పుడు వీటి రేట్లు ఎట్లుంటాయండి? ఇది ఎట్లుంటుంది X8? ఇది వచ్చేసి మనకు 3,80,000కు డ్రోను, 3 బ్యాటరీలు, ఒక ఛార్జర్ వస్తుంది సార్. UI నెంబర్తో కలిపి వస్తుంది.
యూఐ నెంబర్ అంటే DGCI సర్టిఫికేట్. ఓకే. సో 3,80,000 3 బ్యాటరీ సెట్లు. 3 బ్యాటరీ సెట్లు. 3 బ్యాటరీ సెట్లు వస్తాయి. చార్జర్ కూడా వస్తుంది. ఇక్కడ రిమోట్ ఇది రిమోట్ అండి ఇది. ఓకే ఓకే. ఇది రిమోట్ కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీలు పెట్టలేదు అంటే అక్కడ ఒక దగ్గర ఉన్నాయా? అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఓకే. సో ఇది 3,80,000 విత్ యూఐ నెంబర్ DGCI సర్టిఫికేట్ ఏమంటారు కదా, TC టైప్ సర్టిఫికేట్. సో దాంతో కావాలన్న. ఇప్పుడు వీటి రేట్లు ఎట్లుంటాయి? వీటి రేట్లు వచ్చేసి 4,50,000 ఉంది సార్. ఇది పెద్దది కాబట్టి ఇది 10 లీటర్లే కదా, 10 లీటర్లు. సో ఇది 20 లీటర్లు. 20 లీటర్లు. దీని రేటు పెరుగుతుంది, 70,000 అట్లా ఎక్స్ట్రా అవుతుంది. దీనికి కూడా 3 సెట్ల బ్యాటరీలు ఇస్తారా? దీనికి కూడా 3 బ్యాటరీలు ఇస్తారు. ఎంత కెపాసిటీ ఉంటాయి బ్యాటరీస్? బ్యాటరీలు 30,000 mAh. దీనికైనా దీనికైనా ఇవి 22,000 mAh, ఇది 30,000 mAh. దీనికి కొంచెం పెద్ద సైజు, ఎక్కువ కెపాసిటీ ఉంటాయి, ఎక్కువ బ్యాటరీ. ఓకే. సో ఇట్లా ఇవి 3, ఇప్పుడు ఇదొక మోడల్, అదొక మోడల్, అదొక 4 మోడల్స్ కనపడ్డాయి కదా. 4 మోడల్స్ ఇంకా ఉంటాయా వేరేవి? ఇంకేమైనా ఇంకా ఉంటాయి సార్. మనం 4 ఒకటి 30 లీటర్ డ్రోన్ ఉంది ఒకటి, అట్లా X6 డ్రోన్లు ఉన్నాయి. X6 మోటార్లు అంటే వీటికంటే చిన్నగా ఉంటాయా? వీటికంటే చిన్న మోటార్లు. ఓకే. సో ఇట్లా రకరకాల డ్రోన్ స్ప్రేయర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా ఎక్కువ నడుస్తున్నాయి అయితే X8 సార్. ప్రధానంగా ఎక్కువ నడిచేది X8 ఎక్కువ మంది తీసుకుంటారు. X8 తీసుకున్న సక్సెస్ ఎక్కువ ఉంది. మిగతాయి కూడా కావాలి, పెద్దవి కావాలని కొంతమంది అడుగుతారు. వాళ్ళ సొంత అవసరాల కోసం సొంతంగా ఎక్కువ తోటలు ఉన్న వాళ్ళు. ఇవన్నీ స్పేర్ పార్ట్స్. ఇవన్నీ స్పేర్ పార్ట్స్. ఈ నౌజల్స్ సార్. ఇది ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం సింగిల్ స్పేర్లు వాడేది. ఇవన్నీ నాజల్స్. ఇలాంటి నౌజల్ ఇంతకుముందు వాడేది. వీటిని ఏమంటారు? ఇది సింగిల్ స్పేర్ అంటారు. సింగిల్ స్ప్రేయర్ నాజిల్. అవును. ఇది సెంట్రిఫికల్ నాజల్. మారిపోయినాయి ఇప్పుడు. దీనికైనా పెట్టుకోవచ్చా? ఇది తీసేసి దీనికైనా ఇదే పెట్టచ్చు సార్. ఓకే ఓకే. ఇదేంటంటే దీనికి కూడా మోటార్ ఉంటుంది, ప్రెషర్ బాగా వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రెషర్ రావాలని అంటే ఇవన్నీ నాజల్స్. ఇందులో మళ్ళీ మోడల్స్ ఉన్నాయి సార్. ఇవేంటి? ఇందులోనే ఇది 9L అయితే ఇది 3L, ఇందులోనే ఇది 5L, 8L, ఇలా నౌజల్స్ మోడల్స్. అంటే లీటర్స్ ఎన్ని లీటర్? 9L అంటే 9 లీటర్స్. అట్లా ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు డిశ్చార్జ్ చేస్తుంది అనే దాన్ని బట్టి దాన్ని చెప్తాను. అవును సార్, అవును. సో ఇవన్నీ అవేనా? ఇవన్నీ అవే. ఇవేంటంటే వీటికి సంబంధించిన డిస్కులు పోతుంటాయి, ఏదైనా కింద పడ్డప్పుడు ఇరిగిపోతుంటాయి. ఈ ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ దొరుకుతుంటాయి. ఓకే ఓకే. సో ఇవేంటి? ఇవన్నీ వాటర్ పంపులు. వాటర్ పంప్స్, మనకు కావాల్సిన వాటర్ పంపులు ఇవన్నీ. ఇవి ఓకే. పంపు కింద వస్తుంది కదా, ఇక్కడ సైడ్ ఫిట్ అవుతుంది. ఇది పంపులో ఇందులో 14L పంపులు. ఇవి 14 లీటర్లు డిశ్చార్జ్. ఇది 8 లీటర్ల డిశ్చార్జ్ అంటే సైజులు మోడల్. ఇవేంటంటే ఇది ఫ్లో సెన్సార్ అంట సార్. ఇది వాటర్ ఫ్లో ఎంత వస్తుంది, ఎంత పోతుంది మనకు రిమోట్ లో తెలిసిపోవడం కోసం ఈ సెన్సార్ బంద్ చేస్తుంది అన్నట్టు. ఎన్ని నీళ్ళు ఉన్నాయి ట్యాంక్ లో కనిపిస్తుంది. ఎంత స్ప్రే చేసారు, ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇంకా చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే సార్, ఇంత ముందు మనం సింగిల్ స్పేర్ వాడేటోళ్ళం. ఇప్పుడు మనం ఇక్కడ చూపించాం కదా సార్, ఈ సింగిల్ స్పేర్ వాడేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే అదేమో మామూలుగా ఇక్కడ తయారవుతుంది. ఇది US బేస్డ్ కంపెనీ, TJET అనే కంపెనీ నౌజల్ సార్. ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి చూపించింది వేరు. దీనికి అవే ఉన్నాయి, అన్ని అయ్యో. దీనికి ఈ స్ప్రేయర్ కి ఇవే ఉన్నాయి. X8 లకు మొత్తం అయ్యే ఇస్తున్నాం, ఓన్లీ X6 ల వరకే ఇస్తున్నాం సార్. ఓకే ఓకే. సో కావాలంటే దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేంటంటే TCలో మనకి ఇది X6 కి ఇదే ఉన్నది, X8 కి ఇది ఉంది, అందుకోసం TCలో ఇదే ఉంది, వాటికి ఇదే ఇస్తున్నాం. ఓకే. సో ఇట్లా రకరకాల నాజిల్స్, పంపుల్లో రకాలు అంటే డ్రోన్ కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయండి బ్యాటరీలు. ఇవన్నీ బ్యాటరీలలో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ బ్యాటరీలలో చాలా రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇటు వచ్చి ఇది ఇక్కడ నుంచి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పారు X8 కు 22,000 mAh. ఇదేనా? కాదు, 26,000. ఇది 22,000 mAh. సో ఇది ఎయిర్ విన్. ఓకే. ఇవి ఉంటాయి. ఇంకేదో ఉంది. ఇది పవర్ షీల్డ్ అని చెప్పేసి. ఇది మనకి ఏంటంటే ఇదేమో LiPo. ఇది బ్యాటరీ. LiPo అంటే లిథియం పాలిమర్. ఓకే. ఇది వచ్చేసి సాలిడ్ స్టేట్. లిథియమే. ఇది కూడా లిథియంలో సాలిడ్ స్టేట్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇదేనా ఇందాక మీరు ఏదో అన్నారు కదా? అవునవును, ఎక్కువ ట్యాంకులు వస్తాయి సార్. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనకు అక్కడ 48,000 mAh ఉన్నది బ్యాటరీ. ఇది పెద్ద సైజు. బరువు కూడా చాలా ఉంది. 9.5 kg బరువు ఉంటుంది. ఇది పవర్ షీల్డ్. ఇది కూడా పవర్ షీల్డ్ కంపెనీ వాళ్ళది. ఓకే ఓకే. సో ఇది 48,000 mAh. అంటే రెండు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి పెట్టుకోవాలి. ఇది స్మార్ట్ బ్యాటరీ అంటారు, ఇదేమో రెగ్యులర్ బ్యాటరీ అంటారు. అంటే ఇవైతేనేమో రెండు కలిపి ఒక జత పెట్టాలి, ఇదేమో సింగిల్ పెట్టి సరిపోతాయి ఏదైనా సరే. ఓకే. ఇది 30,000 mAh. ఇది 30,000 ఎయిర్ వోల్ట్.
సో రకరకాలవి మోడల్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. రకరకాల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇవి పాతవి కదా, అవునండి. ఇవి ఏం రేట్ ఉన్నాయి? ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి వచ్చిన సాలిడ్ స్టేట్ అంటున్నారు కదా. ఇది సాలిడ్ స్టేట్ ఏమో కొద్దిగా ప్రైస్ ఎక్కువ సార్, ఇదేమో కొద్దిగా ప్రైస్ తక్కువ. ఇది మనకు 30,000 ఒక సెట్ వస్తుంది, ఇదేమో 35,000 ఒక సెట్ వస్తుంది. 35,000. కానీ మరి డబల్ దీని ద్వారా రెగ్యులర్ గా చేసే వాళ్ళు X8 అనుకోండి, X8 డ్రోన్ అనుకోండి, దీని ద్వారా ఎన్ని ట్యాంకులు చేసుకోగలుగుతున్నారు? దీని ద్వారా మనకు 2 ట్యాంకులు చేసుకోగలుగుతారు కొత్త వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే 3 ట్యాంకులు చేసుకోగలుగుతారు. అదే దీని ద్వారా అయితే 4 ట్యాంకులు చేసుకోగలుగుతారు ఎక్స్పీరియన్స్ పర్సన్. కొత్త వాళ్ళైతే 3 ట్యాంకులు చేసుకుంటారు. ఓకే. సో ఇట్లా ఇది సాలిడ్ స్టేట్ బ్యాటరీ. ఇందాక ఏదో 11-12 చేస్తారని అన్నారు. ఇదండి సాలిడ్ స్టేట్ లోనే 48,000 mAh 13 ట్యాంకులు వస్తుంది. 13 ట్యాంకులు. అంటే దీని పెట్టే ప్లేస్ లో ఇది ఒకటి పెడితే వస్తుందా? కాదు, వేరే డ్రోన్ కూడా మార్చాలా? డ్రోన్ మార్చకుండా వస్తుంది. లైట్ వెయిట్ డ్రోన్ కి అయితే 13 వస్తుంది, అదే X8 కి అయితే 11 ట్యాంకులు వస్తుంది. ఓకే. దీంతో టెస్ట్ చేసాం, చాలా టెస్ట్ చేసినాం. కస్టమర్లకు ఇచ్చిరా? ఇప్పటివరకు ఇచ్చినాం. మనం చాలా డ్రోన్ ఇచ్చినాం, 10 డ్రోన్ల వరకు ఇచ్చినాం. ఓకే. సో దీంట్లో ఉండేది సాలిడ్ స్టేట్ టెక్నాలజీ. అవును. డ్రోన్లలో ప్రధాన సమస్య ఏంటంటే ఈ సాలిడ్ స్టేట్ అంటే ప్రైస్ ఎక్కువ అనేది ఒక పెద్ద ఉండేది. మనం ఏంటంటే క్వాంటిటీ మనం బల్క్ లో తీసుకురావడం వల్ల ఈ ప్రైస్ కు దగ్గర సంబంధమే ఉన్నది అన్నట్టు ప్రైస్. దీనికి 5,000 ఏమో తేడా ఉందని అన్నారు. మామూలుగా తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే ఇంకా తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే దీని మీద 3 రెట్లు 90,000 ఉండాలి ఇది. ఓకే. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయించడం వల్ల తెచ్చుకోవడం వల్ల తక్కువ తేడాతో వచ్చేసింది. ఓకే. సో ఇట్లా ఇవి రకరకాల బ్యాటరీలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటివండి? ఇవి డ్రోన్ లో మనం వాడేటువంటి ఇప్పుడు ఇవి ఉన్నాయి కానీ ఇవన్నీ డ్రోన్ పార్ట్స్, హామ్ జాయింట్, దీన్ని హామ్ జాయింట్, తర్వాత దీని వచ్చేసి కార్బన్ హామ్ పైప్ అంటారు ఇది. ఓకే. ఇవన్నీ అవే అంటే అందులో పార్ట్స్ ఇవేమో హామ్ జాయింట్, అదేమో కార్బన్ హామ్ పైప్. జాయింట్ ఏదైనా బ్రేక్ అయినప్పుడు ఇరిగినప్పుడు జాయింట్ ఇరిగితే మనం ఇది వాడుకుంటాం అన్నట్టు. ఓకే. ఇందులోనే బేస్ హోల్డర్లు అని చెప్పేసి పైన ఉంటాయి ఇవి బేస్ హోల్డర్స్ అంటారు. అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయా? అన్ని స్పేర్ పార్ట్ మేము అమ్మిన అన్నిటికి. ఇది వచ్చేసి మనకు టీ జాయింట్ అంటారు వీటిని. ఈ కింద ల్యాండింగ్ రాడ్స్ వస్తాయి, ఇవి కింద అక్కడ రాడ్కి వస్తాయి, ఇక్కడ ఫిట్ అవుతాయి. అదే అంటే ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి కదా డ్రోన్స్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ దాకా. ఇవన్నీ ఏంటివి? ఇవి ఫ్రేములు ఇవి. అంటే ఇంకా మోటార్లు మోటార్లు ఎక్కలేదు, ఇక రెక్కలు కానీ మోటార్లు ఎక్కలేదు. సో ఇవి సేమా 12 లీటర్స్ 12 లీటర్స్ ఇవన్నీ X8 సంబంధించిన అన్ని. X8 అక్కడ దాకా లాస్ట్ వరకు. మేము రేపు 100 డ్రోన్ డెలివరీ ఉంటే X8 లో మాకు 80 డ్రోన్ల వరకు డెలివరీ ఉన్నాయి. మొత్తం ఎక్కువ X8. సో ఇక్కడ ఉన్నాయి కదా చాలా, ఇవి కూడా X8 ఇవన్నీ X8 ఇవన్నీ ఫిట్ అయి ఉన్నాయి. దానికి సంబంధించిన పాపులర్స్ రెక్కలు అంటే ఇవి ఒక రకమేనా? అన్ని ఎక్కువ X8 మనం ఎక్కువ అమ్మేది 3011 రెక్కలు. ఇవన్నీ కూడా ఇవన్నీ అవే. ఇవేంటంటే మనం ఒక డ్రోన్ కొన్న వాళ్ళందరికీ 3 సెట్ మనం ఫ్రీగా ఇస్తాం అన్నట్టు. ఓకే. వాళ్ళ కోసం ఇవన్నీ ఇక్కడ రెడీ పెట్టాం అన్నట్టు. దాంట్లో ఇంక్లూడ్ ఆ రేట్లో మొదట్లో ఫస్ట్ మనకు ముఖ్యంగా జరిగేది ఇందులో రెక్కలే ఇరుగుతాయి అన్నట్టు. ఆ రెక్కలే ఇరుగుతాయి కాబట్టి వాళ్ళకి ముందుగా మేమే రెక్కలు వీళ్ళు మానవ తప్పిదం పోయి ఏదైనా చెట్టుకో కర్రకో తగిలిస్తే ఈ రెక్కలు ఇరుగుతాయి. అంటే మీరు నేర్పిస్తారా ముందు? మేము ట్రైనింగ్ ఇస్తాం, ముందే ఇస్తాం. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం, ట్రైనింగ్ తో పాటు పైలట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాం మేము. ట్రైనింగ్ ఇస్తారు కదా, మరి ఇచ్చినాక ట్రైనింగ్ తీసుకున్నాక కూడా పోయి చెట్లకు మొదట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయితేనే ఉంటారు. ఇక్కడ మేము ఇచ్చేదేమో పొలాల్లో ఇస్తాము, మేము మామూలు గ్రౌండ్ లో ఇస్తాం. ఓపెన్ గ్రౌండ్ ఫీల్డ్ లోకి పోయినాక చాలా సమస్యలు వేరే తిరుగుంటాయి వాళ్ళకు, అందుకోసమే అవి డ్యామేజ్ అవుతుంటాయి. అది ఏదైనా ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకోవాల్సింది. ఎవరికి ఇక్కడ ఎంత నేర్పించినా ఇక్కడ కొత్తనే ఉంటుంది. కొంతవరకు అంటే ఎట్లా లేపాలి, ఎట్లా మాత్రమే ఇక్కడ నేర్చుకుంటారు. సో పని ఎట్లా చేయాలనేది కొంత ఫీల్డ్ పోయినాక ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అవునవును. ఓకే. సో ఇది విఘ్నేశ్వర. ఇప్పుడు మాకు ఇంత ముందు వరకు మాకు 30 బ్రాంచీలు ఉంటాయి సార్. ఈ సంవత్సరం మేము కొత్తగా ఇంకొక 10 బ్రాంచీలు పెంచడం, మొత్తం 40 బ్రాంచీలలో మేము ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పెరిగినాయి. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో పెరిగినాయి. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు. ఇంతకుముందు సిద్దిపేటలో లేదు, ఇప్పుడు ఆ సిద్దిపేటలో కూడా మన హైదరాబాద్ రైతుబడి అగ్రి షోలో హరీష్ రావు గారు వచ్చి మాకు ఇక్కడ ఓపెన్ చేయాలి మాకు అని చెప్తే సిద్దిపేటలో కూడా మేము ఓపెన్ చేసాం. అలా మేము తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో పెంచుకోవాల్సి వచ్చింది, ఆంధ్రలో ఎక్కువ ప్రాంతాల్లో పెంచాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా బ్రాంచీలు కూడా పెంచారు. అంటే ఇప్పుడు ఈ డ్రోన్స్ అన్ని ఇక్కడనే కాదు, అక్కడ కూడా దొరుకుతాయి. ఈ స్పేర్ పార్ట్లు అన్ని ఏరియాల్లో అన్ని దొరుకుతాయి. అంటే మీ దగ్గర కొన్న వాళ్ళకైనా బయట వేరే దగ్గర కొనుక్కున్న వాళ్ళకి కూడా మీరు స్పేర్ ఎవరి దగ్గర కొన్నా కూడా స్పేర్ పార్ట్లు సేల్ చేస్తుంటాం. సేల్ పార్ట్లు, బ్యాటరీలు అన్ని కస్టమర్ కే ఇస్తారా ఇప్పుడు ఇట్లాంటివన్నీ? లేదు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇట్లా? మా దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు, B2B అంటాం దాన్ని. వాళ్ళకి మేము ఓన్లీ పార్సల్ వేస్తాం కానీ మేము డ్రోన్ ఫిట్టింగ్ ఏమి ఇవ్వం. ఓన్లీ డ్రోన్ పార్ట్స్ మొత్తం ఇచ్చేస్తాం, వాళ్ళే ఫిట్ చేసుకుని వాళ్ళే అమ్ముకుంటారు. ఇట్లా కావాలన్న వాళ్ళకి అట్లా స్పేర్ పార్ట్లు ఇస్తారు, వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోవాలి. కస్టమర్ గా ఎవరైనా స్ప్రేయింగ్ చేసుకునే వాళ్ళు, పైలట్స్ ఉండి వాళ్ళు ఏమైనా కావాలంటే వాళ్ళకు కూడా ఇస్తాం.
ఓకే, ఇప్పుడు ఈ డ్రోన్లు కొనాలంటే మరి ఒక్కొక్క దానికి 3.5 లక్షలు, 3,80,000, 4 లక్షలు, 4.5 లక్షలు ఇట్లా రేట్లు మోడల్ని బట్టి వేరు ఉన్నాయి కదా. మరి వీటి అన్నిటికీ డైరెక్ట్ వాళ్ళు క్యాష్ పెట్టే కొనుక్కుంటున్నారా, ఏమైనా లోన్? ఇంతకుముందు లోన్ రాకపోయేది, ఇప్పుడు అందరికీ లోన్ వస్తుందండి. జీరో పేమెంట్, మనం పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకి 50,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాలి. వాళ్ళకి మనం అన్ని డాక్యుమెంట్లు అన్ని ఇస్తాం. వీళ్ళు పోయి బ్యాంకు పోతే లోన్ వస్తుంది. లోన్ వచ్చిన తర్వాత కొంతమందికి లోన్ మొత్తం తెచ్చుకుంటారు. మొత్తం తెచ్చుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తున్నాం. లేదు నాకు 50,000 తక్కువ లోనే కావాలని తెచ్చుకున్న వాళ్ళకు సరిపోతుందండి. అంటే వాళ్ళకు 4 లక్షల రూపాయలు కాస్ట్ అనుకుంటే 3.5 లక్షల లోన్ తెచ్చుకుంటే సరిపోతుంది. ముందు 50,000 కట్టి, లేదు 4 లక్షల వాళ్ళు లోన్ తెచ్చుకుంటే మళ్ళీ మీరు 50,000 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తాం. లోన్ వాళ్ళే తెచ్చుకోవాలి, మీరేమైనా చేయిస్తారా? మేము దానికి సంబంధించిన డాక్యుమెంట్ అంత ఇస్తాం, అందరికి లోన్ వస్తుంది. ఎస్టిమేషన్ అన్ని కొటేషన్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. అంటే వాళ్ళకి లోన్ వాళ్ళ బ్యాంకులో తెచ్చుకోవాలి. వాళ్ళ బ్యాంకులో తెచ్చుకోవాలి. వాళ్ళ ఊర్లలో వాళ్ళ దగ్గరలో ఏ బ్యాంక్ ఉంటుందో ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ మేము మాట్లాడతాం, ఆ బ్యాంకులో ఇప్పిస్తాం మేము. ఓకే, అలాగే మనకు కార్డ్స్, క్రెడిట్ కార్డు కానీ బజాజ్ కార్డు కానీ ఉంటే కార్డ్ స్వైప్ చేసి కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. అట్లా కూడా పెట్టుకోవచ్చు. అదే ఒక వస్తువు కొనుక్కున్నట్టు వాళ్ళు తర్వాత వాళ్ళ ఈఎంఐ రూపంలో దాన్ని కట్టుకోవచ్చు. నిజంగా ఒక డ్రోన్ కొనుగోలు చేసిన ఆపరేటర్ ఎవరైనా ఊర్లలో స్ప్రే చేసే వాళ్ళు ఎన్ని రోజులకు వాళ్ళ డబ్బుల్ని రిటర్న్ తీసుకోగలుగుతున్నారు? 4 లక్షలు పెట్టిన వాళ్ళు 4 లక్షలు పెట్టిన వాళ్ళు మనకు 2 months లో రిటర్న్ వచ్చేస్తుంది. ఊర్లలో 2 months లోనే 2 months లో వచ్చేస్తుంది. అంత తొందరగా వచ్చేస్తా? ఇప్పుడు సీజన్ అయితే ఇప్పుడు జూన్లో, ఆగస్టులో 2 నెలల్లో వచ్చేస్తుంది. ఏది మందులు ఎక్కువ స్ప్రే చేసే సీజన్. అంటే రోజుకి ఎంత తీసుకుంటారు వాళ్ళు ఎకరానికి? ఎట్లా ఎకరానికి ఇంతకుముందు 500 తీసుకునేది ఇప్పుడు 400 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక ప్రాంతం తీసుకుంటారు. సో అట్లా వాళ్ళు ఎన్ని ఎకరాలకు చేయగలుగుతారు? రోజుకి వచ్చేసి మనకు 20 ఎకరాలు ఈజీగా చేయొచ్చు. మామూలుగా ఆడుతూ పాడుతూ చేసి 20 ఎకరాలు చేసుకోవచ్చు. కొంతమంది 40, 50, 60 ఎకరాలు చేసే రైతులు ఉన్నారు. 20 ఎకరాలు అయితే మినిమం చేసే వాళ్ళు ఉన్నారు. సో 400 రూపాయలు తీసుకున్నా ఒక 7-8 వేల రూపాయలు వస్తాయి. సో అట్లా 3 నెలలు 2 నెలలు పని చేసుకుంటే వచ్చిన పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సో ఖర్చు ఏముంటది? బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకోవడం, కొట్టుకోవడం అలా ఖర్చు. పోవడానికి ట్రావెలింగ్ ఏమైనా ఉంటే ఇంత ముందు కూడా కార్లలో కొట్టేది, కార్లలో పోయేది. ఇప్పుడు అందరూ బైక్, ఫస్ట్ లో అయితే టాటా సుమోలలో అట్లా పోయేవాళ్ళు. ఇప్పుడు బైక్ కి స్టాండ్లు ఫిట్ చేసుకొని పోతారు. ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు? ఛార్జింగ్ వచ్చేసి మనకు వాళ్ళ సమీపంలో రైతు ఇంటి దగ్గర అక్కడ పెట్టుకుంటారు. ఓకే, మనం ఎలాగో 3-4 ఇప్పుడు వచ్చే బ్యాటరీలు అన్ని సాలిడ్ స్టేట్ బ్యాటరీలు ఇస్తున్నాం. 5 ఎకరాలు 6 ఎకరాలు వస్తుంది 30,000 mAh కూడా ఎక్సైట్కి. వాళ్ళు 3 బ్యాటరీలు పెట్టుకుంటే 3 15 ఎకరాలు కొట్టుకుంటారు. మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం పూట లంచ్ చేస్తే పెట్టుకుంటే మళ్ళీ 15 ఎకరాలు కొట్టుకుంటారు. ఎంతసేపట్లో అయితే ఛార్జింగ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ బ్యాటరీలు వచ్చినాయి, అవి అంతే టైం తీసుకుంటాయి. సేమ్ టైం తీసుకుంటాయి. సేమ్ టైం. ఓకే, సో ఇట్లా ఇక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని వాళ్ళు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మరి ఇట్లా రిస్క్ ఏముంటుంది వీటిని స్ప్రే చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు? రైతులకంటూ ఏం రిస్క్ ఉండదు. రైతులకు సేవ్. ఈ ఆపరేటర్లకి ఏంటంటే మనకు ఊర్లలో ఉన్న రైతులైతేనో బాగా పోయి చేసుకోగలుగుతారు. ఈ సిటీలో చేసుకొని సిటీలో బతికే రైతులు ఉంటారు కదా, సిటీలో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఏది అంటే డ్రోన్ కొనుగోలు చేసిన వాళ్ళ గురించి మీరు చెప్పేది? అవునండి. అంటే ఏం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు? వాళ్ళేంటంటే ఎండ అన్నిటిని కింద బుడద ఉంటుంది, అన్ని ఉంటాయి ఫీల్డ్ లో. ఇక్కడ చెప్పడం వేరే ఉంటుంది, అక్కడ వినక ఫీల్డ్ లెవెల్లో వేరే తిరిగి ఉంటుంది. అందుకోసం మీరు ఇంత మందికి అమ్మి ఉంటారు కదా, చాలా మందికి అమ్మినారు. మేము 3,000 మందికి అమ్మినాం ఇప్పటివరకు డ్రోన్స్. సో వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు? ఎలాంటి ఊర్లలో ఉన్న రైతులు, విలేజ్ లెవెల్లో వ్యవసాయం ట్రాక్టర్ నడిపిన రైతులు అసలు వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ తీసుకొని పొద్దుగులు తినడానికి 2,000 ఎండల 2,000 వస్తాయి. ఇప్పుడు ఏంటంటే 10,000 వస్తున్నాయి. వాటికి 10 ఇంకా కష్టం ఎక్కువ పడుతున్నారు వాళ్ళు. ఓకే, రైతుకి ఏం ఉపయోగం ఉంటుంది అట్లా చేసుకుంటే? రైతుకి ఏంటంటే మందు తక్కువ పడుతుంది. ఇప్పుడు 2 ఎకరాల మందు 3 ఎకరాలకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు 1 ఎకరానికి ట్రాక్టర్ తోటో లేదా పంప్ వేసుకొని కొట్టేదానికంటే దీంట్లో తక్కువ మందు అవసరం పడుతుంది. ఇందులో 60% అవసరం పడుతుంది. ఓకే, సో అట్లా మా రైతుకు ఉపయోగం ఉంది. కష్టం చేసుకునే వాళ్ళు దీన్ని కొనుక్కుంటే వాళ్ళకు ఉపయోగం ఉంది, వాళ్ళకు జాబ్ దొరికినట్టు. కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ ఏసీలలో నీడలో జాబ్ వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు. అక్కడక్కడ 100కు 10 మంది అయితే ఫెయిల్ అవుతారు. 100కు 10 మంది ఫెయిల్ అవుతారు, 90 మంది సక్సెస్ అవుతారు. అదేలేండి, తెలిసి తెలియక ఆ దూర ప్రాంతాల వాళ్ళు ఫెయిల్ అవుతారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇది కొనమంటే ఇది కొనరు. వాళ్ళు వచ్చేసి మాకు పెద్దది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతారు. ఫస్ట్ వాళ్ళకి మేము ఏంటంటే మేము కొత్త వాళ్ళకి పెద్ద డ్రోన్లు ఇవ్వట్లేము మేము. ఎందుకంటే మీకు అనుభవం వచ్చిన తర్వాత పెద్ద డ్రోన్ కొనుక్కోండి, ఫస్ట్ మీరు పెద్ద డ్రోన్ కొనుక్కుంటే మీరు నష్టపోతారని చెప్తున్నాం మేము. ఇప్పుడు B2B అంటే తీసుకుపోయి 2-3 రోజులు తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది అయినట్టున్నారు కదా. ఏపీ తెలంగాణలో ఒక 170 నుంచి 180 మంది ఉన్నారు. ఇంతమంది మరి ఉన్నాయా? వాళ్ళకు అమ్ముకోగలుగుతారు కానీ వాళ్ళు అమ్ముతారు కానీ సర్వీస్ ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మన దగ్గరలో ఉన్న సమీప బ్రాంచ్కి వస్తే మనం సర్వీస్ అయితే ఇస్తున్నాం అందరికి. మన దగ్గర మీ ఇస్తున్నారు ఏది? విఘ్నేశ్వర డ్రోన్స్ ఎక్కడికి వచ్చినా ఇప్పుడు 40 branches లో ఎక్కడ ఉన్నా కూడా ఇస్తాం మేము. ఓకే, సో 1-2 అమ్ముకునే వాళ్ళు కొంతమంది కంటిన్యూ అవుతుంటారు, కొంతమంది మధ్యలో తీసేసి వెళ్ళిపోతుంటారు. ఓకే, పెద్ద ఎత్తున చేసే వాళ్ళంటే ఇంకా లాంగ్ టైం ఉంటుంది. ఇప్పుడు అదేలేండి, మీరు ఇంత స్థాయిలో ఇవన్నీ చేస్తున్నారంటే కొంచెం రేటు కూడా వర్కౌట్ అవుతుంది, నాకు ప్రైస్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు మేము
4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని మేము 4,000కి తెచ్చి 5,000కి అమ్మినాం. అప్పట్లో 4,000 పెట్టుబడి పెట్టి 5,000కి అమ్మినాం. ఈ రోజు మనం దీన్ని 1,000 రూపాయలకి తెచ్చి 1,500కి అమ్ముతున్నాం. అంటే దీని ప్రైస్ మనం కమైపోయినా మనం ఏంటంటే బల్క్ క్వాంటిటీ అట్లా తగ్గిపోయినాయి అన్నట్టు, క్వాంటిటీ పెంచుతా ఉంటే తగ్గిపోతుంది. మనం వాడే విధానం మనకు డ్రోన్స్ ఎక్కువ అవుతా ఉంటే దీని రేట్ కూడా తగ్గుతూ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు డ్రోన్ల రేట్లు కూడా స్టార్టింగ్ తో పోలిస్తే ఇప్పటికి తగ్గినాయి. స్టార్టింగ్ లో మేము డ్రోన్ కొన్నప్పుడు 4 years బ్యాక్ X6 డ్రోన్ మేము 8 లక్షలు పెట్టుకున్నాం. X6 మీరు ఫస్ట్ కొనుక్కున్నారా? స్ప్రేయింగ్ కోసం కొనుక్కున్నాం. 8 లక్షల రూపాయలు పడేది. దాంట్లో 16,000 mAh బ్యాటరీ ఒకటే పంప్ వచ్చేది. ఓకే, ఈ రోజు ఇన్ని పంపులు వస్తుంది, ఇన్ని బ్యాటరీలు పెరిగినాయి. అయినా కూడా ఈరోజు చాలా ప్రైస్ చాలా. ఎంతకు వచ్చింది అది మరి? అప్పుడు 8 లక్షలు ఉన్నది, ఇప్పుడు 3 లక్షలకు వస్తుంది. అంత సగానికి పైన తగ్గిపోయింది. ఓకే, సో ఇట్లా మీకు ఎక్కడ ఎవరి నుంచి ఏం కావాలన్నా ఇవన్నీ పంపిస్తారు. స్పేర్ పార్ట్లు, డ్రోన్స్ అన్ని ఏవి కావాలంటే అవి విత్ టీసీ ఏది టైప్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది సంతోష్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక గతంలోనేమో మొత్తం 30 బ్రాంచీలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెంచాము, 40 బ్రాంచీలకు విస్తరించాము అని చెప్తా ఉన్నారు. అనేక రకాల బ్యాటరీ మోడల్స్ ఉన్నాయి, ఛార్జర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు. ఓకే, సో ఎస్వి డ్రోన్స్, ఎస్వి డ్రోన్స్ అంటే శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ అనే కంపెనీ ఇది. గతంలో కూడా మనం చాలా వీడియోలో వీళ్ళని చూపించాము. సో వీళ్ళ దగ్గర అనేక రకాల మోడల్ డ్రోన్ స్ప్రేయర్స్ ఉన్నాయి. చాలామంది ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ మంది వాడుతున్న డ్రోన్స్ ఇవన్నీ కూడా XE8 మోటార్లు. ఇందులో 12 లీటర్లు, అంటే సాధారణంగా 10 లీటర్లు అని చెప్తుంటారు, 11-12 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. ఇది కాకుండా G18 అని, తర్వాత ఇంకా 30 లీటర్ల డ్రోన్ అని, ఇప్పుడు Q20 డ్రోన్స్ కూడా ఉన్నాయి. లైట్ వెయిట్తో, అంటే అల్యూమినియం ఫ్రేమ్, ఇవేమో ఐరన్ ఫ్రేమ్ అనమాట, అన్ని కూడా ఐరన్ కదా ఇవి కూడా అల్యూమినియం కదా, హెవీ ఎక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వచ్చినవి లైట్ వెయిట్లో ఇస్తున్నారు. అవి కొంచెం ఎక్కువ ట్యాంకులు స్ప్రే చేసుకోవడానికి కూడా పనికొస్తున్నాయని చెప్తా ఉన్నారు. సో ఇట్లా వీళ్ళు అనేక ప్రాంతాల్లో, అనేక బ్రాంచీల్లో ఈ డ్రోన్లు నిన్న మొన్న బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సీజన్ వచ్చేసింది కాబట్టి, సో ఈ సీజన్లో వీళ్ళకు డెలివరీ చేయడం కోసం అన్ని రెడీ చేసుకున్నాం. వివిధ బ్రాంచీల నుంచి అందరూ కూడా ఒకే రోజు కస్టమర్ని పిలిపించి వాళ్ళందరికీ డెలివరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని వీటన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే కోసం ఉంచాము అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఇట్లా ఈ అనేక రకాల ఇది 20 లీటర్ల డ్రోన్ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో మనం ఉన్నాం, అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు. స్పేర్ పార్ట్స్ కూడా, అంటే ఈ రెక్కలు కానీ, ఈ మోటార్లు కానీ, ఈ నాజిల్ స్ప్రేస్ కానీ, ఈ కింద ల్యాండింగ్ రాడ్స్ కానీ, తర్వాత దీనికి కావాల్సిన ప్రతి పైప్స్ కానీ, పంప్స్ కానీ, ట్యాంకులు కానీ ఏవి కావాలన్నా కూడా ప్రతిదీ దొరుకుతుందని చెప్తున్నారు. రిమోట్లు కానీ, లేదంటే ఇంకా బ్యాటరీలు కానీ, దాంతోపాటుగా ఛార్జర్స్ అనేక రకాల మోడల్ వచ్చాయి. బ్యాటరీలు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అప్డేటెడ్గా వచ్చాయని చెప్తున్నారు. LiPO అంటే లిథియం పాలిమర్ టెక్నాలజీతో ఉండేవి, LiHV లిథియం హై వోల్టేజ్ టెక్నాలజీతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా సాలిడ్ స్టేట్ టెక్నాలజీ కలిగినటువంటి బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. గతంలో ఉన్న వాటితో పోలిస్తే ఇప్పుడు అవి డబల్ కెపాసిటీతో ఉంటున్నాయి, పవర్ని ఎక్కువగా సేవ్ చేసుకుంటున్నాయి, ఎక్కువ స్ప్రే చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. LiPO కానీ, LiHVలో కానీ ఈ లోపల ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ను ప్రవహింపజేసే వాహకంగా పనిచేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పొడి రూపంలో కానీ, ద్రవ పదార్థం రూపంలో కానీ ఉంటుంది, లేదా మిక్స్డ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సాలిడ్ స్టేట్ బ్యాటరీలలో ఆ పదార్థం అంతా కూడా ఎలక్ట్రోలైట్గా చెప్పుకునే విద్యుత్ అయాన్లను ప్రవహింపజేసేటటువంటి పదార్థం ఏదైతే ఉందో అంతా కూడా ఘన రూపంలో ఉంటుందన్నమాట. అంటే పొడిగా లేకుండా, ద్రవం లేకుండా గడ్డగట్టిన రూపంలో ఉంటుంది. సో ఆ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే బరువు తక్కువగా ఉంటుంది, ఏదైనా ఫైర్ అయినప్పుడు మంట రావడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి క్యారింగ్ కెపాసిటీ ఎక్కువసేపు పనిచేస్తుంది డ్రోను, దానివల్ల ఎక్కువ ట్యాంకులు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. ఈ X8 డ్రోన్ తీసుకున్నట్లయితే 3 సెట్ల బ్యాటరీలతోటి ఛార్జరు, రిమోట్ కంట్రోల్ అన్నీ కలుపుకొని 3,80,000 రూపాయలకు విత్ టీసీ అంటే టైప్ సర్టిఫికెట్, ఏదైతే DGCA సర్టిఫికెట్ ఉంటుందో దాంతో ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా లోన్ కావాలంటే కూడా లోన్ల రూపంలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైనా కస్టమర్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఒక ఎస్టిమేషన్, ఒక కొటేషన్ రూపంలో ఇస్తున్నారు. ఈ డ్రోన్కు ఉండాల్సినటువంటి ఏమేమంటే ఏ మోటార్లు వాడుతున్నారు, ఎంత ట్యాంక్ ఉంటుంది, ఎంత బ్యాటరీ, ఏ బ్యాటరీలు ఎన్ని ఇస్తున్నారు అనే విషయం అన్ని మెన్షన్ చేస్తూ ఒక మొత్తం కొటేషన్ డీటెయిల్గా ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు సమీపంగా ఉన్నటువంటి బ్యాంకులో అప్రోచ్ అయినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సిబిల్ స్కోరు ఇట్లాంటివన్నీ పరిశీలించి వాళ్ళ ప్రొఫైల్ అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళకు బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఆ లోన్ ప్రకారం వాళ్ళు దీన్ని కొనుగోలు చేయొచ్చు. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా లోన్లు ఇన్స్టాల్మెంట్ రూపంలో వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో దాని రూపంలో అట్లా పే చేసుకొని కూడా తీసుకోవచ్చు. చాలామంది ఆ విధంగా తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇట్లా కొనుగోలు చేసిన వాళ్ళు జాగ్రత్తగా నడుపుకుంటే ఒక 2-3 నెలల్లోనే, అంటే ఒక సీజన్లోనే దానికి పెట్టిన డబ్బులు తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ 100 మంది డ్రోన్లు
కొనుగోలు చేస్తే అందులో 8 నుంచి 9-10 మంది మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు అనంటే ఎండలో కష్టం చేయలేక, పొలాల వెంబడి ప్రయాణం చేయలేక, ఈ పనిని ఇబ్బందిగా భావించిన వాళ్ళు, రోజు వెళ్ళి ఈ పని చేసుకోలేని వాళ్ళు, లేదు మేము డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేసి వేరే వాళ్ళకు ఇస్తాము, వేరే ఆపరేటర్లను పెట్టించి వాళ్ళకు ఉద్యోగం రూపంలో వాళ్ళతో నడిపిస్తాం అనుకునే వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఎవరు అంటే వాళ్ళు ఇప్పటికే వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, లేదంటే ఊర్లలో ఉంటూ ట్రాక్టర్ నడుపుకుంటున్న వాళ్ళు, లేదా ఆ పొలాల వెంబడి రోజు తిరుగుతున్న అలవాటు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కష్టం చేసుకుంటే మాత్రం మంచి డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేసి బాగా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక సీజన్లోనే డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అయితే బ్యాటరీలు పోతాయి. అదే బ్యాటరీలు అనేవి మాత్రం ఖచ్చితంగా కొన్ని ఎకరాలు స్ప్రే చేసిన తర్వాత వాటి మీద వారంటీ ఇస్తారు కదా మీరు? ఇస్తాం సార్. వారంటీ కొన్ని సైకిల్స్ ముందు LIPO LIHPలో బ్యాటరీ లైఫ్ సైకిల్ కంపెనీ 700 నుంచి 800 ఇస్తే మనకు 300-350 వచ్చేది కస్టమర్ చెప్పిన దాంట్లో సగం వచ్చేది. ఇప్పుడు సాలిడ్ స్టేట్ 1500 సైకిల్ ఇస్తారు, ఇప్పుడు 700 నుంచి 800 సైకిల్ వస్తుంది. డబల్ గతంకు పోలిస్తే డబల్ వస్తుంది. సో అది చెప్తా ఉన్నారు. బ్యాటరీ కూడా గతంతో పోలిస్తే రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి. ధరలు కూడా, డ్రోన్ల ధరలు కూడా గతంలో చాలా ఎక్కువగా ఉండేవి. మేము X6 మోటార్లతో ఉన్నటువంటి డ్రోన్ కొనుగోలు చేసినప్పుడు దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది 4 సంవత్సరాల క్రితం అనేది సంతోష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే డ్రోన్ 3-3.5 లక్షల రూపాయల్లోనే వచ్చేస్తుంది. అంటే సగానికి పైగా ధరలు తగ్గిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే ఎక్కువ మొత్తంలో క్వాంటిటీని తీసుకొస్తున్నారు, ఎక్కువ తయారవుతున్నాయి, ఎక్కువ మంది రైతులు వాడుతున్నారు, ఎక్కువ వాడకంలోకి వచ్చాయి కాబట్టి మెల్లమెల్లగా ధరలు తగ్గుతున్నాయి. సో ఆ విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేయాలంటే, లేదా ఇప్పటికే కొనుగోలు చేసి నడుపుకుంటే వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. మిగిలిన వాళ్ళతో కూడా పోల్చుకొని చూసుకోండి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. లేదు ఇప్పటికే డ్రోన్ నడుపుతున్న వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకోవచ్చు, ఏ విధంగా ఉంది డ్రోన్ స్ప్రే చేసుకోవడం వల్ల రైతులకు ఎట్లాంటి ఉపయోగం ఉంది అని అంటున్నారు. వాళ్ళు చెప్పారు ఇప్పటికే రైతులకైతే తక్కువ మందు ఖర్చు అవుతుంది, పని ఈజీ అవుతుంది, మందును దగ్గర నుంచి స్ప్రే చేయాల్సిన అవసరం లేకుండా దూరం నుంచి స్ప్రే చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చాలా ఉపయోగాలు రైతులకు ఉన్నాయి. డ్రోన్ పైలట్లకు మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళు శిక్షణ కూడా ఇచ్చి డ్రోన్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే నడుపుతున్న వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకొని వాళ్ళతో పాటు 1-2 రోజులు ఫీల్డ్కి వెళ్ళండి, వాళ్ళతో పాటు పని చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ బ్యాటరీలు మోయండి, వాళ్ళకి అందించండి, వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళతో పాటు తిరగండి, పనిని చూడండి, నేర్చుకోండి, ఫీల్ అవ్వండి. ఆ తర్వాత మాత్రమే మనం డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే విషయం మీద ఒక ఆలోచనకు వచ్చి నిర్ణయం తీసుకోండి అని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.